హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. 1వ తేదీ నుంచి జూలై నెలాఖరు వరకు విడుదల కాబోతున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాలు మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు పిన్ టు పిన్ చెప్తాను. ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ప్రతి నెల కూడా పెన్షన్ల కార్యక్రమం అనేది జరుగుతుందన్నమాట. సో జూలై నెలలో కూడా 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఈ జూలై నెల పెన్షన్లలో స్పోర్ట్స్ పెన్షన్లను యాడ్ చేయబోతున్నారనమాట. స్పోర్ట్స్ పెన్షన్లు అనేటివి యాక్చువల్గా జూన్ 12వ తేదీన విడుదల కావాల్సి ఉండగా ప్రభుత్వం అయితే వివిధ రకాల కార్యక్రమాలు ఉండడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. జూలై నెలలో అయితే స్పోర్ట్స్ పెన్షన్లను ఇవ్వబోతున్నారనమాట. అయితే ఈ జూలై నెలలో ఇవ్వబోతున్నటువంటి స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి 2 నెలలకు కలిపి ఇస్తారా, లేకపోతే మొదటిగా అంటే 1 నెలకు సంబంధించి అయితే విడుదల చేయబోతున్నారా అనే దాని మీద ప్రభుత్వం ఇంకా అప్డేట్ అనేది విడుదల చేయలేదు. కాకపోతే మనకు అందినటువంటి సమాచారం ప్రకారము స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి కొత్తగా ఏవైతే వచ్చాయో సో వాటికి సంబంధించిన లబ్ధిదారులను దాదాపు 68,000 మందిని అయితే ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ కూడా జూలై నెలలోనే పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు. అయితే ఎంత అమౌంట్ అనేది ఇస్తారు, ఎన్ని నెలలకు సంబంధించి ఇస్తారు అనే దాని మీద ఇంకా సమాచారం అనేది రాలేదు. ఒకవేళ సమాచారం వచ్చిన వెంటనే కూడా నేను మీకు వీడియో అనేది తెలియజేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏవైతే స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి కొత్తగా ఇస్తున్నారో సో వాటితో పాటు వారికి మంజూరు పత్రం కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. సో ఇక్కడ వరకు ప్రతి నెల కూడా ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లకు సంబంధించి కొత్తగా స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి యాడ్ అవుతున్నాయి అనే సమాచారం మాత్రం రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ప్రతి నెల కూడా ఇక్కడ మనకు రేషన్ పంపిణీ అనేది జరుగుతుందండి. ప్రజెంట్ మీరు గమనించినట్లయితే రేషన్ పంపిణీలో మాత్రం ఓకేనా. సో రేషన్ పంపిణీలో మాత్రం 5 రోజుల ముందుగానే వృద్ధులకు వికలాంగులకు సంబంధించి రేషన్ పంపిణీ జరుగుతుంది. మీరు గమనించినట్లయితే మీ ఊర్లోని రేషన్ డీలర్ ఎవరైతే ఉన్నారో వారు వృద్ధులకు వికలాంగులకు సంబంధించి జూలైకి సంబంధించినటువంటి రేషన్ను ఇప్పుడే ఇస్తున్నారు మీరు గమనించినట్లయితే. ఓకేనా. సో రేషన్ పంపిణీలో మార్పులు అనేవి చోటు చేసుకుని ఉన్నాయి. అలానే ఇక్కడ రేషన్ కార్డులు కూడా వచ్చేందుకు అవకాశం అయితే ఉందండి. సో రేషన్ కార్డులు కొత్తవి అయితే స్మార్ట్ కార్డు రేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుందన్నమాట. అవి జూలై నెలలో ఇచ్చేందుకు అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇంకా కూడా ఈ సమాచారం మీద క్లారిటీ అయితే రాలేదు. ఓకేనా. సో చాలామంది కూడా అడుగుతున్నారు రేషన్ కార్డుల గురించి, అందువల్ల నేను మీకు ఈ టాపిక్ అనేది ఇందులో తీసుకువచ్చాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం. సో తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ అమౌంట్ ఓకేనా. సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది ఎవరికి వస్తుంది? సో ఇక్కడ ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి పిల్లలు కొత్తగా ఈ సంవత్సరంలో 2025-26 సంవత్సరంలో జాయిన్ అయినటువంటి పిల్లలకు జూలై 5వ తేదీన అయితే 13,000 రూపాయలు వారి యొక్క ఖాతాలకు జమ కావడం జరుగుతుంది. అలానే ఇక్కడ ముఖ్యంగా ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి నేరుగా వారి అకౌంట్లోకే జమ కావడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే చాలా మందికి ఎస్సీ స్టూడెంట్స్కి అయితే 10,900 రూపాయలు అయితే పడడం జరిగింది. దీనికి ఎందుకు పడింది అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను ప్రీవియస్గా, ఒకసారి మీరు చూడండి. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ కొత్తగా 2025-26 విద్యా సంవత్సరంలో 1వ తరగతి ఓకేనా అడ్మిషన్ పొందినటువంటి పిల్లలు అంటే 1వ తరగతి జాయిన్ అయినటువంటి పిల్లలు వారికి కూడా ఈ జూలై 5వ తేదీన అమౌంట్ అనేది విడుదల కాబోతుంది. తల్లికి వందనం సెకండ్ ఫేజ్ అమౌంట్ అనమాట. ఇది వాళ్ళకి సంబంధించి మాత్రం అంటే ఫస్ట్ ఫేజ్ అమౌంట్లోనే 2వ విడతకు సంబంధించి అయితే విడుదల చేసేస్తుంది గవర్నమెంట్. ఓకేనా. అయితే ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు జూన్ 30వ తేదీన రావడం జరుగుతుందండి. ఓకేనా. జూన్ 30వ తేదీన ఎలిజిబుల్ లిస్ట్ అనేది వస్తుంది. ఎక్కడికి వస్తుందంటే గ్రామ వార్డు సచివాలయంకి అయితే వస్తుందన్నమాట. అక్కడే ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్కి అయితే ఎలిజిబుల్ లిస్ట్ అనేది పంపిస్తారు. మీరు అక్కడ ఎలిజిబుల్ లిస్ట్లో కనుక పేరు కనుక ఉండినట్లయితే మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి 13,000 రూపాయలు అయితే మీ ఖాతాలకు జూలై 5వ తేదీన విడుదల కావడం జరుగుతుంది. అలానే చాలామంది కూడా రీసెంట్గా విడుదల చేసినప్పుడు అమౌంట్ అనేది పడక చాలామంది కూడా ఫిర్యాదులు అనేవి చేసుకుని ఉన్నారు. సో వారికి సంబంధించి కూడా అమౌంట్ అనేది జూలై 5వ తేదీనే విడుదల కావడం జరుగుతుంది. ఒకవేళ అమౌంట్ పడకపోతే ఏం చేయాలి, తర్వాత విషయాలన్నీ కూడా మనము ముందు రోజుల్లో తెలుసుకుందాము. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనకు జూలై నెలలో 2 పథకాలు అనేవి రాబోతున్నాయి. ఓకేనా. మీకు క్లారిటీ వచ్చిందా? కొత్త పెన్షన్లు అనేవి వస్తున్నాయి. అలానే తల్లికి వందనం పథకానికి సంబంధించి 2వ విడత అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారము అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ మనకు ఈ జూన్ నెలలోనే అమౌంట్ అనేది విడుదల చేసేస్తే అన్నదాత సుఖీభావ పథకం అనేది జూలై నెలలో రాదు. ఒకవేళ ఈ నెలలో కనుక అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ నిధులకు సంబంధించిన డేట్ అనేది కన్ఫర్మ్ కాకపోతే వచ్చే నెల మొదటి వారంలో అంటే జూలై మొదటి వారంలో 1వ తేదీ నుంచి 7వ తేదీ లోపల
ఏదో ఒక తేదీని ఫిక్స్ చేస్తుందన్నమాట గవర్నమెంట్. అప్పుడు మనకు రైతులకు సంబంధించి అమౌంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. సో కాబట్టి అన్నదాత సుఖీభావ పథకం అనేది ఈ నెలలో రాకపోతే వచ్చే నెల మొదటి వారంలో ఉండవచ్చు అనే దానికి గట్టిగా నిర్ణయం అనేది తీసుకుంటుంది గవర్నమెంట్. ఎందుకంటే ఇక్కడ పిఎం కిసాన్ నిధులను విడుదల చేసినప్పుడే మేము అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి మొదటి పేమెంట్ విడుదల చేస్తామని చెప్పి మన ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది. సో కాబట్టి 20th ఇన్స్టాల్మెంట్ అనేది జూలై నెలలో విడుదలైతే కావాలి ఖచ్చితంగా. ఓకేనా, జూలై నెలలో పిఎం కిసాన్ 20వ విడతకు సంబంధించిన అమౌంట్ అనేది తేదీ ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో ఆ తేదీన మన యొక్క రైతుల యొక్క ఖాతాలకి, అంటే ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ మొదటి విడత పేమెంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. ఓకేనా, సో కాబట్టి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించి 5,000 రూపాయలు, పిఎం కిసాన్ రైతులకు సంబంధించి 2,000 రూపాయలు, ఇలా టోటల్గా 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలకు చేరుతుంది. అయితే ఇక్కడ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి రైతులకు సంబంధించి మాత్రము 2,000 రూపాయలు ఇక్కడ కౌలు రైతులకి అయితే వస్తుంది. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావు. ఎందుకంటే కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో వారి పేర్లు అనేటివి రాలేదని సమాచారం. ఓకేనా, అయితే ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా కొత్తగా అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే లేదు. పాత వెబ్లాండ్ డేటా ప్రకారమే లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఇది మీరు గమనించాలి. ఓకేనా, సో ఈ విధంగా మనకు ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో కొత్త పెన్షన్లు జూలై నెలలో చూస్తాము. అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు ఈ నెలలో విడుదల కాబోతే వచ్చే నెల మొదటి వారంలో అమౌంట్ అనేది విడుదల కావడాన్ని మనం గమనిస్తాము. నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం పథకానికి సంబంధించి జూలై 5వ తేదీన మరో విడతలో అమౌంట్ అనేది విడుదల చేయడాన్ని కూడా మనము జూలై నెలలో చూడవచ్చు. వీటితో పాటు కొత్త రేషన్ కార్డులు, స్మార్ట్ రేషన్ కార్డులు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పి మనకు సమాచారం అనేది రావడం జరిగింది. ఈ విధంగా సో వివిధ రకాల అప్డేట్స్ అనేవి ఉన్నాయండి. సో మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి జూలై నెలలో సో వీటన్నిటి మీద పూర్తి సమాచారము అఫీషియల్గా వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తాను. ఇది కేవలము గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం రావడం జరిగిందనమాట. అంటే సో ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ స్కీమ్స్ అప్డేట్ ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలిసే ఉంటుంది. ఓకేనా, సో ఈరోజు కూడా నిరుద్యోగ భృతికి సంబంధించి ఒక టాపిక్ అనేది రావడం జరిగిందనమాట. నారా లోకేష్ గారు ఈ ఏడాదిలోనే నిరుద్యోగ భృతి అయితే ఇస్తామని చెప్పారు. అయితే ఏ నెలలో ప్రారంభిస్తారనే దాని మీద సమాచారం అయితే లేదు. ఓకేనా, ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్లో ఉంది. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అండ్ వెబ్సైట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. డైలీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకువస్తూ ఉంటాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.